కనిపించే దృశ్య జగత్తుకు కనిపించని దృశ్య జగత్తు ఉంటుంది. అంటే వెనకాల ఒక డైనమిక్ ఉంటుంది. కంటికి కనబడేదానికి కంటికి కనబడంది కారణమై ఉంటుంది. దీన్ని అదృష్టము మనం దురదృష్టము అంటాం. అదృష్టము అంటే దాని అర్థం ఏంటంటే మీకు చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక ధనవంతుడు ఉన్నారు. ఆ ధనవంతుడు ఎట్లా అయింది అనేది మీకు తెలియదు. దృష్టము అంటే కంటికి కనబడేది, దృష్టము అంటే కంటికి కనబడేది. అంటే ఇప్పుడు మీ ధనవంతునిగా మీరు కనబడుతున్నారు. అదృష్టము అంటే కంటికి కనబడదు. ఆ దృష్టము అంటే కనబడంది. మీ కంటికి కారణమైన దాన్ని కనబడకుండా మీరు ఎప్పుడో ఆ కర్మ ఇతరులకు కల్పించారు. అంటే ఇంకో వ్యక్తులు ధనవంతులు కావడానికి మీరు సహాయ కర్మల్లో ఉన్నారు. వీళ్ళు ఆ ఫలితాన్ని ఈరోజు మీరు పొందుతారు. దీన్నే అదృష్టం అంటాం. అంటే కంటికి కనబడని మీ గతాన్ని మీరు చేసిన కర్మను దాని ఫలితాన్ని మీరు కనిపిస్తున్న దాన్ని అదృష్టం అంటున్నారు. అంటే మీరు గతం అంటే ఇప్పుడు గత జన్మనా ఈ జన్మలోనే గతమా? ఈ జన్మలో కాదు, గత అంటే ఎన్నో జన్మలు ఉంటాయి. మనం భూమి మీదకి వచ్చినప్పటి సంది ఉంటుంది లైఫ్. అంటే భూమి నిజంగా మీరు పూర్వజన్మ ఇవన్నీ నమ్ముతారా?